దీనికి వచ్చేసరికి 1 hour పడుతుంది అనమాట మంచి అనేది. సో అది వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతూ ఉంటుంది అనమాట. ఇలాంటి వాళ్ళు క్రియేట్ చేసే పాజిటివ్ ఎనర్జీ అది టేక్ టైం పడుతుంది. బట్ ఏంటంటే ఎప్పుడైతే ఇవన్నీ కంపల్సరీగా మనకి సక్సెస్ చూపిస్తాయో సక్సెస్ అనేది ఒక ఎనర్జీ ఇచ్చింది అనమాట. సో ఈ క్యాపెక్స్ ఆపెక్స్ అంటారు. ఈ క్యాపిటల్ దాన్ని సాధ్యం చేయాలంటే కంటిన్యూస్ అనేది ఉండాలన్నమాట. కొంచెం టైం తీసుకుంటాను ఏమవుతుంది, బట్ 2 నిమిషాలు మాత్రం తీసుకుంటాను. సో కొద్ది రోజులు ఎక్స్పైర్ అవచ్చు. ఈ కంటిన్యూటీ అనేది వేస్తున్నారు చాలా మంది లీడర్స్ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఏం చదువుకున్న లీడర్స్ అయ్యారు, చదువుకున్న లీడర్ అయ్యి ఉన్నారు. సో చదువుకునే తారతమ్యం లేదు ఇక్కడ. లీడర్స్ అనేది వాళ్ళు ఉండే పాయింట్ టైం వేస్ట్ చేసుకోకుండా పెద్ద ఆదర్శంగా ఉద్దేశించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ. మరియు నేనైతే ఆఫీస్కి వెళ్ళడానికి అప్పుడప్పుడు ఇంటికి వచ్చి అబద్ధాలు చెప్తాను నిజంగా. ఎందుకంటే నాకు ఇంటి మీద నిజంగా అంత ప్రేమ ఊరి మీద తన తల్లిదండ్రులు కావచ్చు, ఊరు కావచ్చు. నాకు బాగాలేదని అదే లేదు, ఇంకొక రోజు ఉండలేకపోయినా ఏదో నిన్నేదో చేస్తుండాల్సిందే అని ఫీల్ ఉంటుంది. సో నా విరాళాన్ని 50 ఏళ్ళలో ప్రకటిస్తున్నాను. ఈ 50 సంవత్సరంలో నేను ఇవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాబట్టి అందరూ కూడా దీన్ని అవసరాన్ని గుర్తించి తగిన సహాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నేను 50 ఏళ్ళు అందరూ ఉన్నారు. అందరూ కూడా మెట్లు కట్టించి ఊళ్ళో కూడా జరగలేకుండా మేము కూడా ఊళ్ళో కూడా బజార్లో కూడా జరగలేకున్నాను 10 దాకా. 1 లక్ష రూపాయలు. మీరు చెప్పిన తర్వాత మా అమౌంట్ పెంచుతామని. వేరే వాళ్ళు ఎవరన్నా మిమ్మల్ని చూసి ఇంకా పెంచవచ్చు. అందుకోసం ఉడతా భక్తి, ఉడతా సహాయం అని చెప్పుకుంటారు. పెద్ద అమౌంట్సే కాకుండా చాలా సహాయాలు అవసరం. కానీ ఎంకరేజ్మెంట్ కానీ ఇప్పుడు ఈ ఏదైనా మనం చూసుకుంటే ఒక అనాథాశ్రయానికి పోయి అనాథ పిల్లలను చూసినప్పుడు మనకి వచ్చిన తర్వాత ఒక 2 గంటలు 3 గంటలు అదే మైండ్ ఉంటుంది. లేకపోతే ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉండే వాళ్ళకి 2-3 రోజులు అదే మనసు ఉంటుంది. అదే ఒక పెద్ద పెళ్లికి వెళ్ళి ఉంటున్నప్పుడు స్కూల్ సక్సెస్ చేయాలి అని స్కూల్ సక్సెస్ చేర్పించే ధైర్యం తల్లిదండ్రులకు లేదు. ఒకవేళ పెళ్లి అయితే 2 సంవత్సరాలు వాళ్ళ పిల్లలు భవిష్యత్తు పోతే తర్వాత ఎవరిని దాన్ని తిరిగి తీసుకొచ్చి ఇవ్వలేదు. స్కూల్ డెవలప్ చేద్దాము, స్కూల్లో పిల్లలందరినీ చేర్పించండి అని వాళ్ళ పేరెంట్స్ని అడిగే ముందు మనం వాళ్ళ మనసుల్లో నమ్మకాన్ని ఎలాంటి వేసుకొని అసాధ్యమైన వాటిని కూడా అందరం కలిసికట్టుగా సాధించాలని కోరుకుంటున్నాం. ఇంకొకటి మనం మాట్లాడుకుంటే ఇక్కడ స్టేజ్ అలంకరించిన అందరూ కూడా ఎంతో బిజీ పీపుల్. వాళ్ళకంటే కూడా ఊరి గురించి ఆలోచించగల టైం అనేది ఇక్కడ ఉన్న మిగతా అందరికీ చాలా ఎక్కువ ఉందని నేను అనుకుంటున్నాను. ఊరి గురించి ఏది చేయాలన్నా కానీ డెఫినెట్ గా గ్యాదరింగ్ అనేది దగ్గర ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ రోజు ఇంతమంది విరాళాలు ఇచ్చారంటే కారణం ఈ 2 గంటలు మనం మాట్లాడుతున్న ఇది ఇన్స్పిరేషన్ గా పనిచేస్తే ఇలా ఈ ఒక మంచి కార్యానికి అనేది కొంత మనీ అనేది కానీ అందరూ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఇట్లానే మనం దగ్గర ఊరి ప్రజలందరూ కలిసి ఇట్లాంటివి పెట్టుకొని మా బ్రదర్ చెప్పినట్లు బ్యాడ్ బిహేవియర్ అనేది పోకుండా ఇప్పుడు కందుకూరులో ప్లేసులు పెరుగుతున్నాయి అంటే కొనుక్కోవడానికి అందరూ తొందరగా కొనేస్తున్నా దాంట్లో కొంత రీజన్ ఉంది. కానీ ప్యాకెట్లో 10 వాళ్ళకి 50,000 వచ్చినాయి, మనం 1,00,000 రూపాయలు సంపాదించుకున్నాం మన దాంట్లో రీజన్ లేదు. అది కరెక్ట్ కాదు. అలాంటి ఇంకొక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కోలుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళని మనం చూస్తున్నాం. అలాంటి వాళ్ళని ఇది కరెక్ట్ కాదురా నీకు అని చెప్పే కొంతమంది జనాలు అనేది రావాలని నేను ఆశిస్తున్నాను. మన విలేజ్ పరంగా తీసుకుంటే అని ఎవరు రారు. కనీసం నేను
మళ్ళీ ఒకవేళ ఇప్పుడు డొనేషన్ ప్రకటించిన ఇంకా ఒక 30 మంది 40 మందిని నేను పర్సనల్గా కాంటాక్ట్ చేసి డొనేషన్ తీసుకోవాలను. నాకు ఆ నమ్మకం ఉంది. నాకు అందరూ ప్రామిస్ చేస్తున్నారు. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళే కాదు ఇంకా ఇది యాక్చువల్గా ఐ ఇండస్ట్రాలు అంటే చైతన్యపై ఉన్నం సునీల్ రావాల్సిందిగా కోరుతున్నాను. ఎంత ఉన్నారంట ఉన్నం సునీల్ సునీల్ వాళ్ళు 25,000 ప్రకటిస్తూ రూపాయలు డొనేట్ చేస్తున్నారు.